క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్, ఆల్జీబ్రా మీద కూడా మనకు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో కాబట్టి ఈ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద కూడా మనకు ఎక్కువ క్వశ్చన్లు మనకు జనరల్గా పోలీస్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్ చదవండి సార్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, రైట్? ఒక బహుపది ఉంది, ఆ బహుపదిని రాద్దాము. f of x is 2x² plus 5x plus k. దీనికట ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఎక్స్ బదులు ఆల్ఫా పెడితే రైట్ హ్యాండ్ సైడ్లో జీరో రావాలట, ఎక్స్ బదులు బీటా పెడితే రైట్ హ్యాండ్ సైడ్లో జీరో రావాలట. జీరో వచ్చింది అని అంటే ఆల్ఫా బీటాలను ఏమన్నాం సార్? మనము మూలాలు అని అన్నాం. జీరో గనక పెడితే ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టి రైట్ హ్యాండ్ సైడ్ జీరో గనక వచ్చిందనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ జీరో గనక వచ్చిందనుకోండి, ఆల్ఫా బీటాని ఏమన్నాం మనము? మూలాలు అన్నాం. మూలాలకే ఎక్స్ బదులు ఆ వాల్యూ పెడితే రైట్ హ్యాండ్ సైడ్ జీరో వస్తుంది. సో మనకు క్వశ్చన్లో ఏమిచ్చారు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 21/4. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 21/4. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 21/4 ఇలా రాసుకోవచ్చు కదా సార్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా అంటే ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తము, ఈ ఈక్వేషన్లో మూలాల మొత్తము ఏమవుతుంది సార్? -5/2. అంతే కదా సార్? ఎందుకంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏమంటామంటే ax² ప్లస్ bx ప్లస్ c, మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి సార్? -b/a. ఎక్స్కు ముందున్న చరరాశి డివైడెడ్ బై x² కి ముందున్న చరరాశి, బీకి ముందు మైనస్ పెట్టుకోండి. ఆల్ఫా బీటా ఏమవుతుంది? c/a. ఇక్కడ ఆల్ఫా బీటా ఏంటి సార్? మూలాలు. ఆల్ఫా బీటా ఏంటి? మూలాలు. మూలాలకు సంబంధించిన క్వశ్చన్. ax² ప్లస్ bx ప్లస్ c కనుక ఇది ఈక్వేషన్ కనుక అవుతే ఆల్ఫా ప్లస్ బీటా -b/a అవుతుంది, ఆల్ఫా బీటా c/a అవుతుంది. ఆల్ఫా మూలము, మూలము అంటే ఏంటి సార్? ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టుకున్నప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ జీరో రావాలి, రైట్? ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టుకున్నా బీటా పెట్టుకున్నా. సో ఈ క్వశ్చన్ మూలాల మొత్తము మూలాల లబ్ధము మీద క్వశ్చన్. ఆల్ఫా ప్లస్ బీటా -5/2, ఆల్ఫా బీటా ఇది k/2 c/a. ఆల్ఫా ప్లస్ బీటా ఇది మీకు అర్థమవుతా నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ వేసారు. ఆల్ఫా ప్లస్ బీటానేమో -5/2, ఆల్ఫా బీటానేమో k/2. ఆల్ఫా ప్లస్ బీటా -5/2 హోల్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, 25/4 మైనస్ ఆల్ఫా బీటా మైనస్ k/2 ఈజ్ ఈక్వలెంట్ టు 21/4. 25 మైనస్ 21 4/4 ఈజ్ ఈక్వలెంట్ టు k/2. అంటే k వాల్యూ ఎంత సార్? 2. k వాల్యూ ఎంత ఈ క్వశ్చన్కి? 2. k వాల్యూ ఎంత ఈ క్వశ్చన్కి? 2, రైట్? చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ గనక మీకు తెలుసుంటే సింపుల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా మీకు ఆన్సర్ వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మూలాలు అని అంటే ఎక్స్ బదులు ఆల్ఫా ఆర్ ఎక్స్ బదులు బీటా పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ జీరో రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ జీరో రావాలి. నౌ ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే చేసాము. ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను, దాని తర్వాత ప్రూఫ్ చెప్తాను సార్. కాన్సెప్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది 2⁻5 - 1, ఇది 2⁻25 - 1, రెండు సేమ్ ఫార్మాట్లోనే ఉన్నాయి. ఇట్లాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు HCF ఆఫ్ a⁻m-1 కామా a⁻n-1 ఈ ఫార్మాట్లో ఉందనుకోండి. HCF ఆఫ్ a⁻m-1 a⁻n-1 ఆన్సర్ ఏమవుతుందంటే పవర్ల యొక్క గాసాబా -1.
ఏ పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎం కామా ఎన్ మైనస్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎం కామా ఎన్ మైనస్ 1 రెండు సేమ్ ఫార్మాట్లోనే ఉంది. ఒకటేమో ఏ పవర్ ఎం మైనస్ 1, ఇంకోటేమో ఏ పవర్ ఎన్ మైనస్ 1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ పవర్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎం కామా ఎన్ మైనస్ 1. ఏ పవర్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎం కామా ఎన్ మైనస్ 1. అది ఎందుకు అవుతుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 power 15 minus 1, 2 power 15 minus 1, 2 power 25 minus 1, 2 power 25 minus 1. 15, 25 వాటి యొక్క గాసాబా తీసుకోండి. 2 power of HCF of 15, 25 minus 1. 2 power HCF of 15, 25 minus 1. 15, 25ల గాసాబా 5. 2 power 5 minus 1. 32 minus 1 ఎంత? 31. ఇది 5 ఎలా వచ్చింది? గాసాబా ఎప్పుడు తీసుకున్నా మనం స్మాలెస్ట్ నంబర్ మీదనే అటెన్షన్ పెట్టాలి. స్మాలెస్ట్ నంబర్ ఏంటి సార్? 15. 15 25ని డివైడ్ చేస్తుందా? చెయ్యట్లేదు. కాబట్టి 15 యొక్క కారణాంకం తీసుకోండి 5. 5 25ని డివైడ్ చేస్తుందా? ఎస్. 5 5ల 25. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2 power 5 minus 1. 2 power 5 minus 1. రెండు సేమ్ ఫార్మాట్లోనే ఉండాలి సార్. రెండు సేమ్ ఫార్మాట్లో ఉండాలి సార్. ఎందుకు సార్ ఇలా అయ్యింది? దాని ప్రూఫ్ చెప్తాను చూడండి సార్. ఇదే క్వశ్చన్ తీసుకొని మీకు ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్టే యూజ్ చేద్దాం. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్. నా ఇక్కడ చూడండి సార్. 2 power 15 minus 1. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 2 power 5 power 3 minus 1 power 3 ఇలా రాసుకోవచ్చా? 5 3s are 15. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనేది ఎప్పుడూ కూడా ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఎప్పుడు సార్? ఎన్ సహజ సంఖ్య ఉంటే, ఎన్ న్యాచురల్ నంబర్ ఉంటే. 2 power 15 minus 1ని 2 power 5 power 3 minus 1 power 3గా రాసుకోవచ్చు. సో అదే నేను నెక్స్ట్ టర్మ్ 2 power 25 minus 1 అంటే నేను దీన్ని 2 power 5 power 5 minus 1 power 5గా రాసుకోవచ్చు కదా. అంటే ఇది కూడా 2 power 5 minus 1 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 2 power 5 minus 1 తోటి డివైడ్ అవుతుంది. రెండు నంబర్లు 2 power 5 minus 1 తోటి డివైడ్ అవుతున్నాయి. 2 power 5 minus 1 ఎంత? 2 power 5 అంటే 32. 32 minus 1 ఎంత? 31. అందుకే మనకు ఈ రెండిటి యొక్క గాసాబా వచ్చింది. 15 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. 25 కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. సో నేను దీన్ని 2 power 15ని 2 power 5 power 3 minus 1/3గా 1 power 3గా రాసుకున్నా. 2 power 25ని 2 power 5 power 5 minus 1/5గా రాసుకున్నా. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్. ఇది ఏ మైనస్ బితో డివైడ్ అవుతుంది. ఇది కూడా ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ క్వశ్చన్ మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంఖ్యా వ్యవస్థ నుంచి ఒక ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఉంది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దాని నుంచి అడిగిన క్వశ్చన్. ఆన్సర్ అందరికీ అర్థమైంది కదా సార్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 2 power 5 minus 1. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్జీబ్రా నుంచి మరియు ఆల్జీబ్రాలో సబ్ టాపిక్ అయిన రిమైండర్ థీరం నుంచి శేష సిద్ధాంతం నుంచి మనకి క్వశ్చన్ అడిగారు. శేష సిద్ధాంతం నుంచి మీ క్వశ్చన్ చేస్తూనే ఉంటే ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్ అడిగారు అనే క్లారిటీ మీకు వస్తుంది సార్. శేష సిద్ధాంతము ఏం చెప్తుందంటే, ఫస్ట్ కాన్సెప్ట్, శేష సిద్ధాంతము ఏం చెప్తుందంటే పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది అనుకోండి. దాన్ని ఎక్స్ మైనస్ ఏ తోటి డివైడ్ చేస్తే ఎక్కడ ఎక్స్ ఉన్నా అక్కడ ఏ పెట్టుకోవాలి అని చెప్తుంది. ఎక్కడ ఎక్స్ ఉన్నా అక్కడ ఏ పెట్టుకోవాలి అని చెప్తుంది. అదే రిమైండర్ పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎక్కడ ఎక్స్ ఉన్నా అక్కడ మైనస్ ఏ పెట్టుకోవాలి అని చెప్తుంది. అక్కడ
మైనస్ ఏ పెట్టుకోవాలి అని చెప్తుంది. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ తోటి భాగాహారిస్తే ఆన్సర్ పి ఆఫ్ ఏ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఏ తోటి భాగాహారిస్తే ఆన్సర్ ఎక్స్ బదులు మైనస్ ఏ పెట్టుకుంటే పి ఆఫ్ మైనస్ ఏ అవుతుంది. పి ఆఫ్ మైనస్ ఏ అవుతుంది. సార్ ఇది ఎందుకు అవుతుంది సార్ అని అంటే ప్రూఫ్ 13ని 4 తోటి భాగాహారిస్తే 4 మూళ్ళ 12 శేషం వచ్చేసరికి 1. 13ని 4 తోటి భాగాహారిస్తే 4 మూళ్ళ 12 శేషం 1 అంటే 13ని ఏం రాయొచ్చు నేను 4 ఇంటూ 3 ప్లస్ 1గా రాయొచ్చు. 4 మూళ్ళ 12 12 ప్లస్ 1 13. సో 13 ఇది సంఖ్యా వ్యవస్థలో. అదే 13 బదులు ఒక బహుపది పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ మైనస్ ఏ తోటి భాగాహారిస్తే ఇది క్యూ ఆఫ్ ఎక్స్, ఎంత శేషమో తెలియదు, ఇది ఆర్ ఆఫ్ ఎక్స్. ప్రూఫ్ చెప్తున్నాను సార్. 13 బదులు పి ఆఫ్ ఎక్స్ పెట్టుకున్నాను. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ తోటి భాగాహారిస్తే రైట్ క్యూ ఆఫ్ ఎక్స్ సార్లు పోతుంది, శేషం వచ్చేది ఆర్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది ఏమవుతుంది సార్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇంతవరకు అందరికీ క్లియరా? మనం ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ బదులు ఏ పెట్టుకుందాం. ఏ పెట్టుకుంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఏ. అందుకే శేషము పి ఆఫ్ ఏ వచ్చింది. అందుకే శేషము పి ఆఫ్ ఏ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ థీరం సార్. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ తోటి భాగాహారిస్తే ఎక్స్ శేషం ఏమొస్తుంది, ఎక్స్ బదులు ఏ పెట్టుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ ఏ తోటి భాగాహారిస్తే ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ మైనస్ ఏ పెట్టుకోవాలి. ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ మైనస్ ఏ పెట్టుకోవాలి. కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. 2x³ క్వశ్చన్ ఏంటంటే రైట్, క్వశ్చన్ ఏంటంటే 2x³ మైనస్ 3x² ప్లస్ ఎక్స్. దీనిని నేను ఎక్స్ మైనస్ 2 తోటి భాగాహారిస్తున్నాను. భాగాహరిస్తే శేషము 3 రావాలి అని అంటే ఎంత యాడ్ చేయాలి అన్నాడు. శేషము 3 రావాలి అని అంటే ఎంత యాడ్ చేయాలి అన్నాడు. యాడ్ చేయాల్సిన నంబర్ కే అనుకుంటున్నా. యాడ్ చేయాల్సిన నంబర్ కే అనుకుంటున్నా. 2x³ మైనస్ 3x² ప్లస్ ఎక్స్. దానిని ఎక్స్ మైనస్ 2 తోటి భాగాహారిస్తే నాకు 3 రావాలంటే ఈ బహుపతిని దేంతో ఏ నంబర్ తోటి యాడ్ చేయాలి. ఎక్స్ బదులు 2 పెట్టుకుంటే 2 ఇంటూ 2³ మైనస్ 3 ఇంటూ 2² ప్లస్ 2 ప్లస్ కే. నాకు ఎంత రావాలి, 3 రావాలి. 8 2s are 16, 4 3s are 12 plus 2 plus k is equivalent to 3. So 6 plus k is equivalent to 3. అంటే k వాల్యూ ఏంటి సార్, 3 మైనస్ 6 ఏంటి, k is 6 plus k 3 అయినప్పుడు k ఏమవుతుంది సార్, -3. 3 మైనస్ 6 అంటే -3. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ క్వశ్చన్కి మనము ఏ లాజిక్ యూజ్ చేసాం సార్, శేష సిద్ధాంతానికి సంబంధించిన కాన్సెప్ట్. ఈ బాక్స్లో ఏదైతే పెట్టానో అది మీకు కరెక్ట్గా వస్తే గనక ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అందరికీ కాన్సెప్ట్ క్లియర్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.